యాజ్ఞవల్క్య గీత 9వ భాగం 23:12-20 అష్టమాధ్యాయం ధారణ గురించి చెప్తున్నారు. అభేదానీం ప్రవక్ష్యామి ధారణా పంచతత్వతః సమాహిత మనాస్త్వంచ శృణు గార్గి సపోధ. గార్గి యోగాంగాలలో ఒకటి అయిన ధారణ గురించి చెబుతున్నా. ఏకాగ్ర చిత్తంతో విను. సాధారణంగా ధారణం 5 రకాలు. తపోధనేయుచే లౌకికమైన ధనం మీద ఆశ లేని అంది చెప్తున్నారు. యమాది గుణ సంయుక్తస్య మన సంసిద్ధిరాత్మని ధారణే చుచ్యతే సమ్యక్ శాస్త్ర తాత్పర్య వేది. యమం మొదలైన యోగాంగాలతో కూడిన వాటి మనస్సు ఆత్మలో లగ్నమవ్వడం ధారణ అని యోగశాస్త్ర రహస్యం ఉన్నవాడు తెలిసినవాడు చెబుతున్నారు. యస్మిన్ బ్రహ్మపురే గార్గి యదిదం దహరాంబుజం తస్మిన్ దేవాంతరా కాళే యద్బాహ్యాకాశధ. గార్గి ఆత్మలో దహరాంబుజం హృదయ పద్మం, దానిలో బాహ్యకాశ ఆధారణం వనర్చాత్. బాహ్య ఆకాశ ధారణమే. అలా బాహ్య ఆకాశాన్ని హృదయంలో చేర్చాలి అన్నారు. ఏషాచ ధారణే చుత్వా యోగశాస్త్ర విశారదై తాంత్రికైర్యోగశాస్త్రజ్ఞై విద్వాభిచ్చ సుశిక్షితై. యోగశాస్త్రంలో నేర్పు గలవాడు, సిద్ధాంతం తెలిసినవాడు, యోగశాస్త్ర రహస్యం తెలియనివాడు, క్రమశిక్షణ గలవాడు అయిన విద్వాంసుల చేత పైన చెప్పబడింది కూడా ధారణ అని చెప్ప. ధారణా పంచధా ప్రోక్త ప్రాస్తాక్శ్చ సర్వా ప్రదక్షుడు భూమిరాప తథా తేజో వాయురాకాశ ఏవ. గార్గి విను. ఈ ధారణ 5 విధాలు. వాటిని వేరువేరుగా వ్యక్తం. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవి పంచము. ఏతేషు పంచదేవానాం ధారణా పంచదేశ్యతే ఆపాదాజ్యానుపర్యంత పృథివీ స్థాన ఉచ్యతే. గార్గి ఈ పంచభూతాలలో 5 దేవతలను ధరించటే ధారణ. 5 శరీరంలోనే పంచభూతాల స్థానాలు ఏర్పడ్డాయి. పాదాలు మొదలు మోకాళ్ల వరకు ఉండే ప్రదేశమంతా పృథివీస్థ. అజ్వానో వాయుపర్యంత మహం స్థానం ప్రకీర్తితం. అపాయో హృదయంతాస్తం ధ్వని స్థానం తదుచ్యతే. మోకాళ్ళు మొదలు మలస్థానం వరకు ఉండే ప్రదేశం జలస్థానం. మలస్థానం నుండి హృదయం వరకు అగ్నిస్థానం. ఆహురన్మధ్యాద్భుజ్రోహ అర్ధమ్యం యావద్వాయుకులం స్మృత. అభ్యూమ ధ్యాత్మూర్ధాన ఆకాశస్థానముచ్. హృదయ మధ్యం నుండి భ్రూమధ్యం వరకు ఉండే ప్రదేశం వాయుస్థానమని, భ్రూమధ్యం నుండి నడినెత్తి వరకు దాని ఆకాశస్థానమని. అత్ర కేచిద్ వదంత్యంతే యోగ పండితమాన్య అజాన్వోర్నాభిపర్యంతం అపాం స్థానమితి ద్విజ. గార్గి పండితులు కాకపోయినా పండితులు అనుకునే ఇతరులు కూడా కొందరు ఈ విధంగా చెబుతున్నారు. పాదాల నుండి మోకాళ్ల వరకు పృథివీ స్థానమని, మోకాళ్ల నుండి నాభి వరకు జలస్థానం, నాభి మధ్యాత్ గళాంతం చ ధ్వని స్థానం తదుచ్యతే. అగళాత్ లలాటాంతం వాయుస్థానమితి. లలాట ధ్వని పర్యంతం ఆకాశస్థానముచ్యతే. అయుక్తమేతదిత్యుక్తం శాస్త్ర తాత్పర్య వేదిభి. నాభి మధ్యం నుండి కంఠం వరకు స్థానం అగ్నిస్థానం. కంఠం నుండి నొసలు వరకు స్థానం వాయు. లలాటం నుండి నెత్తి వరకు ఆకాశం. యోగశాస్త్ర రహస్యం ఎదిగిన వాడు ఇదే పద్ధతి అంటున్నారు. యది స్యాజ్వలన స్థానం దేహమధ్యే వరానలు అయుక్తం కారణో అగ్నేయు కార్యరూపస్య గార్గి దేహ మధ్యమే జ్వలనానికి స్థానమైతో సరిపో. కారణమైనప్పుడు ఇందులో కార్యరూపం ఉండదు.
కార్యకారణ సంయోగే కార్యహాని సాధం భవేత్. దృష్టం తత్కార్యరూపేషు మృదానీవ పదాది. కుండ కార్యం దాని కారణమన్న, కుండకి కార్యం మన్ను. ఈ రెండుకి ఎడదగిన సంబంధం. కార్యకారణాల కలయికలో కార్యహాని ఎలా జరుగుతుంది? పృథివ్యాం ధారయేద్గార్గి బ్రహ్మాణం పరమేశ్వరం విష్ణు మత్స్వనలేంద్రస్య ఈశ్వరం వాయుమండలి. పృథివీ భాగంలో బ్రహ్మ, జలస్థానంలో విష్ణు, తేజస్థానంలో రుద్రుడు, వాయుస్థానంలో 11 రుద్రుడు, ఒకడని ఈశ్వరుడు, ఒకడైన ఈశ్వరుడు. సదాశివపతంతో బోధాగ్నోమి ధారయేత్సు మాహిత పృథివ్యాం వాయుమాస్థాయ కాస లకారేణ సమన్. సహస్రారంలో సదాశివుని ధ్యానించ పృథివీ తత్వాంశమై లకారంలో నిశ్చల చిత్తుడై వాయు నిరోధకం చెయ్య. లకారం పృథివీ బీజ్ ధ్యాయేదష్టభుజాకారం బ్రహ్మాండం పరమే స్థితం. ధారయేత్ శంచుగడిగా సంచగడిగా పృథివీ జవమపాప్య. ఊర్ధ్వలోకంలో 8 భుజాలు గల బ్రహ్మన్ 5 గడియల కాలం జపిస్తే భూమి గల సత్వం వేగంగా పొందు. వారునే వాయుమారోప్య వకారేణ సమన్వితే తస్మిన్ నారాయణం సౌమ్యం చతుర్బాహుం కిరీట. వకారం అమృతతత్వం. అమృతమనగా ఇక్కడ జలతత్వం. వకారంతో కూడిన వర్ణతత్వంలో వాయు నిరోధం చేసి శాంత స్వభావుడు, 4 భుజాలు కలవాడు, కిరీటం కలవాడు, జలమధ్యంలో ఉన్నవాడు, పటపత్రశాయి అయి ఉండేవాడు. అక్షరం వరదం విష్ణు వరుణాదిత్య సన్నిభం శుద్ధ స్ఫటిక సంకాశం పీతమాస సముచ్ఛత్. 3 అక్షరాల చేతి సంకీర్తన చెయ్యేబడేవాడు. గోవింద అనే 3 అక్షరాలు ఆశ్రితలకు వరాలిచ్చేవాడు. విశ్వమంతటా నిండి ఉన్నవాడు. మధ్యాహ్న కాలంలో సూర్యుడితో సమానమైన తేజస్సు గల పరిశుద్ధమైన స్ఫటికం లాగా స్వచ్ఛమైన వాడు, అంటే పాపరహితుడు. పసుపు రంగు వస్త్రం కలవాడు, పీతాంబరధారి, నాశరహితుడైన విష్ణు. ధారయే పంచఘటిగా సర్వరోగై ప్రభు. 5 గడియల కాలం ధ్యానిస్తే సమస్త రోగాలు వకారం జలవి. వకినే చాల పారాచ్య రేఫాక్షర సమన్వితి. త్ర్యంబకం వరదం రుద్రం తరుణాదిత్య సన్నిధం భస్మోద్ధూళిత సర్వాంగం సుప్రసన్న మనుస్మరాన్. ధారయేత్ పంచగడిగా వకినా సౌనహై. అగ్నిస్థానంలో ప్రాణవాయువు నిరోధి 3 నేత్రాలు గలవాడు, వరాలిచ్చేవాడు. మధ్యాహ్న కాలంలో సూర్యుడితో సమాన తేజస్సున్నవాడు. శరీరమంతా బూది పూత కలవాడు. ప్రసన్నుడైన రుద్రుడు 5 గడియలు ధరిస్తే అదవాడి అగ్ని తగలబెట్టలేదు. రకారం అగ్నివి. మారుతం వర్తిస్తానే యకారేణ సమన్వితే ధారయే స్వంచగడిగా వాయువజ్యోవగోభ. యకారం వాయుతత్వాత్మక. ప్రాణవాయువుని యకారంతో కూడా వాయుస్థానంలో నిరోధి. శంకరుణ్ణి ధ్యానిస్తే వాయువులాగా ఆకాశ గమనాదులు కలగు. యకారం వాయువి. ఆకాశే వాయుమారోప్య అకారోపరి కంకరం. బిందు రూపం మహాదేవ వ్యోమాకారం సునిర్మితం శుద్ధ స్ఫటిక సంకాశం ఆదిదేవమజం విభు మృత్యుంజయం వామదేవం బాలేందు కృతమౌళినం పంచభక్తయుతం సౌమ్యం దశబాహుం త్రిలోచనం సర్వాయుధ జ్యోతకరం సర్వభూషణభూషితం ఉమార్ధదేహం సర్వకారణకార శ్రీధరం వరదం శాంతం సర్వకారణకారకం చిత్తేన తదయ్యస్తు ముహూర్తమభిధారయేత్. నవీ స ఏవ ముక్తం ఇత్యుక్త్వా స్థాంత్రికశ్చైవ సుశిక్షతే. ఏతద్యుక్తం భవేజ్జత గార్గి బ్రహ్మవిదాంవత్. బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠురాలైన గార్గి. అకారం ఆకాశతత్. అకారాత్మకమైన ఆకాశంలో ప్రాణవాయువు నిరోధి బిందు రూపుడైన దేవతలతో గొప్పవాడు. ఆకాశం అంటే ఆకారం ఉన్నవాడు. సర్వవ్యాప్తి
నిర్మల ఆకారం గలవాడు, స్వచ్ఛమైన స్ఫటికంతో సమానమైనవాడు, దేవతల్లో మొదటివాడు, పుట్టుకలేనివాడు, ప్రభవైనవాడు, మృత్యుంజయులు. మార్కండేయుని తీసుకుపోతుంటే కౌగులింకొని శివుడిని ప్రార్థింకగా ప్రత్యక్షమైనవాడు, వామదేవుడును చంద్రకళను శిరస్సులో ధరించినవాడు, 5 ముఖాలవాడు, 10 బాహులవాడు, 3 నేత్రాలు వాడు, ప్రసన్న స్వరూపుడు, అనేక విధాల ఆయుధాలతో చేతులు గలవాడు, వివిధాలైన ఆభరణాల చేత అలంకరింపబడ్డవాడు, పార్వతీ సగం భాగం గలవాడు, వరాలనిచ్చేవాడు, సమస్తానికి కారణాలు కల్పించేవాడు, సంపద ధరించేవాడు, అడిగితే ఇచ్చేవాడు, శాంత స్వభావుడైన పరమశివుణ్ణి మనస్సులో ధరి ఒక ముహూర్తమైనా ఎవడు ధ్యానిస్తాడు వాడు సంసార బంధం నుంచి విడిపోతాడు. కర్మశిక్షణ కలిగిన తాంత్రికుడే ఈ విషయాన్ని చెప్పి బ్రహ్మాది కార్యరూపాన్ని స్వేస్వేసు సంహృత్యకారణి తస్మిన్ సదాశివే ప్రాణ చిత్తం వా నిజకారణి యుక్త చిత్తస్తదాత్మానం యుంజీత పరమేశ్వరే విశుద్ధ మనసా వచే నాదాంతే సారమేశ్వర బ్రహ్మ మొదలు గడ్డి పోతవరం సమస్త పదార్థాలు పంచభూతాలతో చెయ్యబడింది. పంచభూతాలు ఒకదాంతో ఒకటి కారణ. ఆకాశం నుండి గాలి, గాలి నుండి నిప్పు నుండి నీరు, నీటి నుండి భూమి, ఒకదానిలో ఒకటి లీనమని చేసి సదాశివుడిలో మనస్సుని ప్రాణవాయువుగాని లగ్నం చేసి పరిశుద్ధమైన మనస్సులో యోగాభ్యాస కాలంలో 4 విధాలు కలిగే 10 విధ నాదాలు అణిగిపోయా పరమేశ్వర దర్శనం. అస్మిన్నర్థే వదంజన్యే యోగినో బ్రహ్మ విద్వరా ప్రణవేనైవ కార్యాణి స్వేస్తే సంహృత్యకాలు ప్రణవ సస్యతు నాదాంతే పరమానంద విగ్రహం మృతం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళ చేతసాం సంప్రదపుష్యంతి సంపత్ సంపాదం సంస్వాత్పదానైవ ప్రాణాయామైభిः స్త్రీభిः బ్రహ్మాది కార్యరూపాన్ని స్వే స్వే సంగత్యకాలే విశుద్ధ చేతసా పశ్యే నాదాంతే పురుషోత్తం. బ్రహ్మవేత్తలలో గొప్పవాళ్ళైన కొందరు యోగు ఈ విషయంలో ఇలా చెప్పారు. ఓంకారంతోటనే పంచభూతాలు వాటి వాటి కారణాలు చేసి యోగాభ్యాస కాలంలో ఓంకారంలో బయలుదేరే 10 విధ నాదాల తర్వాత ఆనందమయమైన విగ్రహం కలవాడు, కపటం లేని సత్యస్వరూపుడు, నలుపు పసుపు కలిగి రంగు గలవాడు, సంసారమనే రోగంలో వైద్యం, నరబ్రహ్మస్వరూపుడు, పురుషుని తత్పరుషుడైన మనస్సులో చూసేవాడు. అంటే చర్మ చక్షువులతో కాక జ్ఞానమైన జ్ఞాన చక్షువులతో చూశాడు. అందువల్ల గార్గి నువ్వు కూడా ప్రణవంతో 3 ప్రాణాయామాలతో పై చెప్పాడు. కార్యాలను కారణాల్లో లీనం చేసి 10 విధ నాదాలు అణగిన తర్వాత పరిశుద్ధమైన మనస్సుతో పురుషోత్తముని దర్శి. అస్మిన్నర్థే వదంత్యన్యే యోగినో బ్రహ్మ విద్వర ఘోష ఘరవరౌహే యోగేషు పరినిష్ఠ. గార్గి యోగశాస్త్రంలో ఆరితేరినవాడు, సంసార రోగానికి వైద్యులైనవాడు, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠులైన కొందరు యోగులు ఈ విషయాన్ని ఇలా చెబుతున్నారు. శరీరం తావదేదత్ పంచభూతాత్మకం ఖలు తదేతచ్చ మహాభాగోయ్ భాతపిత్త భతకవాత్మ. పుణ్యాత్మురాలైన గార్గి పృథివ్యాపస్తేజో వాయురాకాశాలని పంచభూతాలతో కూడి ఈ శరీరం కఫవాత పైత్యాలతో వాతాత్మా వాంచ వాగ్వేశం యోగేషు రమతాం వృణాం ప్రాణ సంయమనేనైవ శోషం యాతి కలి. వాతతత్వం ఉన్నవాడు ప్రాణాయామం చేస్తే శరీరం లావు తగ్గి సన్నని శరీరం కల. విత్తాత్మనాం సర్వేష నశిష్యతి కలీబల కఫాత్మవానాం వ్యా సంపూర్ణమచిరార్థ పైత్యమనే శరీరం కలవాడు. అప్పటికున్న శరీరం కూడా శుష్క శ్రేష్ఠత్వం గలవాడు. యోగాభ్యాసం చేస్తే అంతముందు బలహీనంగా ఉండే దేహం మంచి ఆరోగ్యం. ధారణం కుర్వదిత్య సర్వే పశ్యంతి వాతజా పార్థివేన కాంసజలాంకేశ ధారణం కుర్వత పశ్యంతి శ్రేష్మజా రోగా పిత్తజాశ్చాచిరాత్త వ్యోమాం సేజ జలాంసేజ ధారణం కుర్వత సదా.
వ్యోమాం తేజ జలాం తేజ ధారణాం కుర్వత సత్ అగ్నిస్థానంలో ప్రాణధారణ చేయటం సమస్తమైన వాత రోగాలు పృథివ్యాంశంలో జలాంశంలో ప్రాణధారణ చేసేవాడు కొద్ది కాలంలోనే శ్లేష్మ రోగాలు పైత్య రోగాలు త్రిదోషజనితా రోగ విపశ్యంతి విషాణవి తస్మిన్నద్ధేతద బృహ అస్మినౌ చ విషగ్వరేతో ఆకాశంలో జలాశంలో ప్రాణాధారం చేసేవాడు వాత పిత్త కపాల వలన కలిగే రోగాలు విషదోషాలు నశిస్తాయని స్వర్గలోక వైద్యుడైన అస్మిని దేవత ప్రాణ సంయమనేనైవ త్రిదోషవసనం తస్మాద్వచనం వరారోహి నిత్యం కర్మ సమాచర మార్గి పృథివ్యాది అంశాలలోక సామాన్యమైన ప్రాణాయామం చేసిన వానికి వాత పిత్త శ్లేష్మాల వల్ల దోషాలు రోగాలు అన్నీ నశిస్తాయి. అందువల్ల నువ్వు ఎప్పుడు ప్రాణాయామం చెయ్యి. యమాది గుణ సంయుక్త విధివద్ధారణం ప్రాణాయామానికి కావలసి యమాది గుణాలతో కూడి దానిపై శాస్త్రంలో చెప్పబడిన ప్రాణధారణ చెయ్యి. ఓం తచ్చత్. ఇది యాజ్ఞవల్క్య గీత సోపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీ గార్గీ యాజ్ఞవల్క్య సంవాదే ధారణాది తత్వం నిరూపణం నామ అష్టమోధ్యాయ. మరీచి దేవార్ప. నవమోధ్యాయం రేపు ధ్యాన యోగం గురించి చెబుతారు.